జీవిత సత్యం. విజయం అంటే కేవలం బాహ్య యుద్ధంలో గెలవడం కాదు, మన లోపలి దుర్గుణాలను జయించడం. అది నిజమైన విజయం. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, 2026 మార్చి 8 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20. చంద్రోదయం రాత్రి 10:39. చంద్రాస్తమయం ఉదయం 9:59. తిథి పంచమి రాత్రి 9:14 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 1:27 వరకు. తదుపరి విశాఖ. కరణము కౌలవ ఉదయం 8:10 వరకు. తదుపరి తైతుల రాత్రి 9:14 వరకు. తదుపరి గరజి. యోగము ధ్రువ ఉదయం 6:59 వరకు. తదుపరి వ్యగాతము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:52 నుండి 6:20 వరకు. యమగండం మధ్యాహ్నం 12:27 నుండి 1:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:52 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:33 వరకు. వర్జ్యం రాత్రి 7:44 నుండి 9:31 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:45 వరకు. అమృత గడియలు ఉదయం 6:23 నుండి 8:10 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. మార్చి 8 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి రాత్రి 9:14 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 6:59 నుండి మొదలయ్యే వ్యగాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. ఆదివారం పడమర వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, రంగపంచమి. హోలీ తరువాత 5 రోజులకి జరుపుతారు. దీన్నే దేవతల హోలీ అని కూడా అంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. చిత్తా నక్షత్రమున వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు కలవు. ఈరోజు ప్రశ్న: పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది? గంగా నది, నాగావళి, గోదావరి, వంశధార? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృషభ రాశి మీ ఆలోచనలు అమలు చేసేందుకు సంసిద్ధులవుతారు. మిథున రాశి మీరు పడిన శ్రమ అంతగా ఫలించదు. కర్కాటక రాశి ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. సింహరాశి అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేసి మీ సత్తా చాటుకుంటారు. కన్య రాశి ఆత్మీయులతో విభేదాలు తీరుతాయి. తులారాశి కొత్త వ్యక్తుల పరిచయం మీలో ఉత్సాహాన్నిస్తుంది. వృశ్చిక రాశి అనుకున్న పనులలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి ఎవరితోనూ రాజీ పడకుండా మీ బాటలోనే నడుస్తారు. మకర రాశి ఆటంకాలు ఎదురైనా తొనకక బెదరక కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుంభరాశి మీరు ఎంతగానో పడ్డ సమస్యలు తీరే కాలమిది. మీనరాశి ఎంతటి వివాదాన్ని అయినా ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.